ఈస్టర్ ఐలాండ్ చిల్. ఫ్రెండ్స్, చిల్లులోని ఈస్టర్ ఐలాండ్ ప్రపంచంలో ఉన్న మిస్టీరియస్ ప్లేసెస్లో ఇది కూడా ఒకటి. ఒకసారి ఈ విచిత్రమైన స్టాచ్యూస్ని చూడండి. 1995లో యునెస్కో ఈ ఐలాండ్కి ఈస్టర్ ఐలాండ్ అని పేరు పెట్టింది. అంతేకాదు, ఈ ఈస్టర్ ఐలాండ్ని ప్రపంచ వారసత్వ సంపదగా పరిగణించారు. ఈస్టర్ ఐలాండ్లో కనిపించే స్టాచ్యూస్ని మోయి స్టాచ్యూస్ అని పిలుస్తారు. ఈ మోయి స్టాచ్యూస్ని రాపానుయి ప్రజలు చెక్కారు. 13th to 16th సెంచరీ టైంలో విగ్రహాలని చెక్కారు. రాపానుయి ప్రజలు చాలా వరకు విగ్రహాలు వాల్కనో ఎరప్షన్ నుండి వచ్చిన బూడిద రాయి నుండి తయారు చేశారు. దాదాపుగా 900కు పైగా మోయి స్టాచ్యూస్ని చెక్కారు. ఈ విగ్రహాలు 3 నుండి 12 మీటర్ల హైట్ ఉంటాయి. ఇకపోతే రాపానుయి ప్రజలు ఈ విగ్రహాలను ఎందుకు చెక్కారు అంటే, రాపానుయి ప్రజల యొక్క ముఖ్యమైన వాళ్ళు చనిపోయారు. రాపానుయి ప్రజల యొక్క అధిపతులు మరియు ఇతర ముఖ్యమైన వాళ్ళు చనిపోయారు. వాళ్ళకు గౌరవంగా రాపానుయి ప్రజలు మోయి స్టాచ్యూస్ ని చెక్కారు. ఇప్పుడు ఈ ఈస్టర్ ఐలాండ్ ఒక మంచి టూరిస్ట్ ప్లేస్. ఈ మోయి స్టాచ్యూస్ ని చూడడానికి ప్రపంచ నలుమూలల నుండి టూరిస్టులు అయితే వస్తారు. బెర్ముడా ట్రయాంగిల్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఎలాంటి ఒక ప్లేస్ గురించి చెప్తాను అంటే అది విని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ ప్లేస్ పేరు బెర్ముడా ట్రయాంగిల్. దీన్నే డెవిల్ ట్రయాంగిల్ అని కూడా పిలుస్తారు. బెర్ముడా ట్రయాంగిల్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం. బెర్ముడా ట్రయాంగిల్ నార్త్ అట్లాంటిక్ ఓషన్ లో ట్రయాంగిల్ షేప్ లో ఉండే ఒక ప్లేస్. ఈ ప్లేస్ దగ్గర ఎన్నో షిప్పులు, ఎన్నో విమానాలు మిస్ అయ్యాయి. దాదాపుగా 50 షిప్పులు, 20 ప్లేన్లు మిస్ అయ్యాయి. వీటిలో కొన్ని షిప్పులు, ప్లేన్లు గాలిలోనే అదృశ్యమయ్యాయి. మరికొన్ని షిప్పులు, ప్లేన్లు ప్రమాదానికి గురి అయ్యాయి. ప్రమాదానికి గురి అయిన షిప్పులు ఎందుకు ప్రమాదానికి గురయ్యాయో ఎవరికీ తెలియదు. ఇప్పటికీ ఆ షిప్పుల గురించి మరియు ఆ విమానాల గురించి ఒక మిస్టరీగా మిగిలిపోయాయి. అంతేకాదు, బెర్ముడా ట్రయాంగిల్లో ఎవరు ప్రెడిక్ట్ చేయలేని వెదర్ మారుతూ ఉంటుంది. సలార్ డి యూని. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎలాంటి ఒక ప్లేస్ని చూపిస్తానంటే అది చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇదే అది. చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ ప్లేస్ ప్రపంచంలోనే అతిపెద్ద సాల్ట్ ఫ్లాట్ ప్లేస్. సముద్రం పైనుండే ఈ ప్లేస్ సౌత్ అమెరికాలో ఉంది. సౌత్ అమెరికాలోనే అత్యంత మోస్ట్ ఫేమస్ ప్లేసెస్లో ఈ ప్లేస్ కూడా ఒకటి. ఇక్కడికి సంవత్సరానికి దాదాపుగా 90,000కు పైగానే టూరిస్టులు వస్తారు. ఈ ప్లేస్ 10,582 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ సాల్ట్ ఫ్లాట్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ యూని సాల్ట్ ఫ్లాట్ సముద్రానికి 3,656 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఏమైనా ఈ ప్లేస్ మాత్రం చూడడానికి చాలా బాగుంది కదా. చూడడానికి చాలా అందంగా ఉంది. చూడగానే అక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఫారెస్ట్ పోలాండ్. ఫ్రెండ్స్, పోలాండ్ లోని నవ్ విలేజ్ లోని గ్రిఫ్నో టౌన్ లో ఈ చెట్లు అయితే ఉన్నాయి. ఈ చెట్లు చూడడానికి చాలా విచిత్రమయ్యి. ఈ చెట్లని స్కాట్స్ పిన్ అని పిలుస్తారు. ఈ విచిత్రమైన చెట్లు దాదాపుగా 400కు దాకా ఉన్నాయి. ఈ చెట్లని 1930లో నాటారు. ఈ చెట్ల యొక్క కింది భాగం ఒకవైపు వంగిపోయినట్టుగా ఉంటుంది. గ్రిఫ్నో విలేజ్ లో స్పెషల్ గా చెప్పుకోవడానికి ఈ చెట్లు మాత్రమే ఉన్నాయి. గ్రిఫ్నో విలేజ్ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ చెట్లు కేవలం గ్రిఫ్నో విలేజ్ లో తప్ప ఈ చెట్లు ఎక్కడా లేవు. చాలా మంది ఏమని చెప్తున్నారంటే, గ్రావిటీ కారణంగా ఈ చెట్ల యొక్క కింది భాగం ఒకవైపు వంగిపోయింది అని అంటున్నారు. ఈ చెట్ల యొక్క కింది భాగం 90 డిగ్రీల వైపు వంగిపోయి ఉంటుంది. అయితే ఈ చెట్ల గురించి మీరేమంటారో చేసి చెప్పండి.